మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మాట అనే ఈ శీర్షికలో అనేక విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మాట ఏ రీతిగా ఎలా పోల్చబడింది అనేది మనము ధ్యానించనై ఉన్నాం. ఇట్టి ప్రాముఖ్యమైన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యమును ధ్యానించుదాం. దేవుడు తన మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాట శ్రద్ధగా విని ఆలకించి ఆయన మాటను గైకొంటూ మన ఆధ్యాత్మిక జీవితాలను మనము బలపరుచుకుందాం. ఈ రోజున ప్రాముఖ్యంగా దేవుని మాట ఎలా పోల్చబడింది అనే కొన్ని విషయాలు, ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు, తదుపరి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. దేవుని మాట జీవపు ఊట, అది మన జీవితాలకు దిశానిర్దేశము చేస్తుంది. దేవుని మాట లేకపోతే మనము బ్రతకలేము. దేవుని మాట మన ఆధ్యాత్మిక జీవితాన్ని కడుతుంది, మనల్ని బలపరుచుతుంది. అయితే ఆ మాట మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ప్రభు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు మనమందరం కూడా సిద్ధపరచబడాలి అన్న, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, వధువు సంఘము వలె ఆయన ఎదుట నిలబడాలి అన్న ఆయన మాట మనకు చాలా ప్రాముఖ్యమైంది. అట్టి మాట ఏ రీతిగా పోల్చబడిందో ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ధ్యానం చేద్దాం. వాస్తవానికి ప్రియులారా, దేవుని మాట అది చాలా పరిశుద్ధమైనటువంటి మాట. ఈ మాట పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దైవావేశం వలన కలిగినటువంటి ఈ మాట, ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే దైవావేశము వలన కలిగి రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథములో ఎలాంటి లోపములు లేవు, ఎలాంటి భేదములు లేవు. మన కొరకు ప్రభువు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల వేల సంవత్సరాలుగా భద్రపరిచి ఈనాటికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఆయన. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మన విశ్వాసాన్ని బలపరిచి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి, మనలందరినీ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. అట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న ప్రతి మాట ఏ రీతిగా పోల్చాడో మనం ఇప్పుడు ధ్యానించనై ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చూస్తే దేవుని వాక్యము మరి ఏ విధంగా పోల్చబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును మనము చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియులారా, ఈ దేవుని మాట ముందుగా మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి పోలికను మనము చూస్తున్నాం. రకరకాలైనటువంటి పోలికలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కొన్ని పోలికలు, తదుపరి కార్యక్రమంలో మరికొన్ని పోలికలు మనము చూద్దాం. మొదటిగా దేవుని వాక్యము ఖడ్గము వలె మనకి ఇక్కడ కనబడుతున్నది. అంటే మన భాషలో చెప్పాలి అంటే కత్తి వలె అది పని చేయుచున్నది. ప్రియులారా, ఇక్కడ 4వ అధ్యాయము 12వ వచనములో చూస్తే దేవుని వాక్యం ఎలా ఉంది? రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అంటే రెండు వైపులా పదునుగా ఉన్నది, చాలా వాడిగా ఉన్నది అది. అయితే ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఖడ్గము. ఇది ఎలాంటి బండబారిన హృదయాలనైనా కోయగలుగుతుంది, హృదయములోనికి దూసుకొని వెళ్ళగలుగుతుంది. ప్రియులారా, మనము చూస్తాము, ఒక ఖడ్గాన్ని తీసుకొని ఒక మనిషి యొక్క హృదయంలోనికి పొడిచినప్పుడు అది రెండు వైపులుగా మరి దూరుకొని ఆ యొక్క శరీరములోనికి, హృదయములోనికి వెళ్ళిపోతుంది. అవసరమైతే ఆ మనిషిని చంపివేస్తుంది. దేవుని వాక్యము ఖడ్గము, అంటే మనల్ని చంపివేసేది కాదు, కానీ రెండు వైపులా పదును కలిగి హృదయములోనికి దూరిపోయి హృదయము యొక్క ఆలోచనలను పరిశోధించి, హృదయములోని తలంపులను పరిశోధించి, పాపులమైనటువంటి మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు మన పాపాలను కడిగివేసి మన మోడుబారిన బండలాంటి హృదయాన్ని కూడా అది మార్చగలుగుతుంది. ప్రియులారా,
చాలామంది అంటుంటారు, ఈరోజు దేవుని వాక్యము నాకు కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉన్నది, లేదా పలానా దైవజనుడు, దేవుని సేవకుడు, పరిచారకుడు ఈరోజు వాక్యాన్ని బోధించినటువంటి ఒక బోధకుడు కావాలని నా కోసమే వాక్యం చెప్పాడు అన్నట్టుగా అనిపించింది అంటే ఆ వాక్యము నీ హృదయములోనికి దూరుకొని వెళ్ళిపోయింది. అది ఆ వాక్యము నీ హృదయములో పనిచేస్తుంది, నీ హృదయము నొప్పించుకున్నది, నీ మనసు గాయపరచబడింది. వాక్యము ఖడ్గము కంటే మరి వాడిగా ఉండి అది హృదయములోని తలంపులను పరిశోధించుచున్నది. ప్రియులారా, దేవుని వాక్యము మన హృదయంలో ఖడ్గములాగా దూరగలగాలి. అది మన హృదయములో ఖడ్గములాగా దూరి మన జీవితాలను బాగు చేయగలగాలి. అసలు ఎప్పుడు నీకు వాక్యము అర్థం కావట్లేదు, లేదా వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు, వాక్యము నీ హృదయంలో పని చేయలేదు అంటే నీవింకా నీ హృదయాన్ని సిద్ధపరచుకోలేదు, నీవింకా హృదయంలోనికి నీ వాక్యాన్ని ఆహ్వానించట్లేదు అనేది స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రియులారా, మొదటిగా మనము దేవుని యొక్క వాక్యము మరి ఖడ్గము వలె ఉన్నట్లుగా అది మన హృదయంలోనికి దూరి ఎలాంటి మనిషినైనా, ఎలాంటి హృదయాన్నైనా, బండలాంటి మోడుబారిన హృదయాన్ని కూడా బద్దలు చేసి మార్చగలిగినటువంటి శక్తి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని మాటకు ఉన్నది. ఆ మాట నీ హృదయాన్ని మార్చునుగాక. రెండవది చూసినట్లయితే దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనములో ఇక్కడ ఒక మాట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. మొదటి మాటను మనం విడిచిపెడదాము, అది మరి తర్వాత మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకుందాం. నా మాట సుత్తె వంటిది కాదా. సుత్తె అంటే దేవుని వాక్యము సుత్తెతో పోల్చబడింది. సుత్తె యొక్క పని ఏంటంటే అది ఎలాంటి బండనైనా పగలగొట్టగలుగుతుంది. ఒక బండను పగలగొట్టి చిన్న చిన్న రాళ్ళ ముక్కలు కొన్నిసార్లు అందులో నుంచి మరి చాలా మృదువైనటువంటి మట్టిని కూడా తీయగలుగుతుంది. సుత్తెకున్నటువంటి శక్తి అలాంటిది. ప్రియులారా, వాక్యము సుత్తెతో పోల్చబడింది అంటే వాక్యము ఒక బండలాంటి హృదయము, బండలాంటి మనిషిని కూడా బద్దలు చేయగలగాలి. నువ్వు ఎలాంటి కఠినాత్ముడు అయినప్పటికీ, నువ్వు ఎలాంటి మోడుబారిపోయిన వ్యక్తి అయినప్పటికీ, నువ్వు ఎలాంటి మూర్ఖుడు అయినప్పటికీ దేవుని మందిరానికి మారు మనసు పొందుకొని నీ ఆలోచనలు మార్చుకొని ఒక మారిన వ్యక్తిగా నువ్వు దేవుని వాక్యం ముందుకు వచ్చినట్లయితే ఆ వాక్యము నీ హృదయాన్ని బద్దలు చేయగలుగుతుంది. చాలామంది ఈరోజు నా హృదయము గాయపరచబడింది, ఈరోజు నా హృదయము సమాధానంగా లేదు, దేవుని వాక్యము పదే పదే నాకు మరి కొట్టినట్టుగా ఉన్నది అని అనగలుగుతున్నాము అంటే ప్రియులారా, ఒకటే మాట, ఆ వాక్యాన్ని మనము పూర్తిగా అనుభవించగలగాలి, ఆ వాక్యాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలి, ఆ వాక్యాన్ని మనం పూర్తిగా మన జీవితంలో గైకొంటూ బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. అది బద్దలు చేసేటటువంటి సుత్తే. నీ హృదయాన్ని బద్దలు చేయగలగాలి, నీ ఆలోచనలను బద్దలు చేయగలగాలి. నీలో ఉన్న కఠినత్వం, నీలో ఉన్న మూర్ఖత్వం, నీలో ఉన్న మోడుబారిన తనం మరి ప్రియులారా వాక్యము ద్వారా బద్దలు చేయబడగలగాలి. దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగం అంటున్నాడు. ప్రియమైన వారలారా, నిజమే, మన హృదయము విరిగి నలిగిన హృదయముగా మారాలి అంటే అది కేవలము వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో 23:29 అదే మాట అక్కడ రాయబడింది, నా మాట సుత్తె వంటిది కాదా. అంటే ప్రియులారా, దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో అది సుత్తెలాగా పనిచేస్తుంది. సుత్తె చాలా బలంగా ఆ బండను కొడితేనే ఆ బండ పగిలిపోతుంది. వాక్యము బలంగా మనకు తగలకపోతే మన హృదయము బద్దలు చేయబడము కుదరదు. కొన్నిసార్లు అంటుంటారు, నువ్వు చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు, మనిషిని గాయపరుస్తున్నావు, హృదయాలు చీలిపోతున్నాయి, బద్దలైపోతున్నాయి అంటే ప్రియులారా, అది మాట్లాడుతున్న వ్యక్తి కాదు, మాట్లాడుతున్న వ్యక్తి వెనకాల ఉన్న శక్తి అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మాట. దేవుని మాట సుత్తె వంటిది, అది ప్రతి హృదయాన్ని బద్దలు చేయగలగాలి. తర్వాత మూడవ పోలిక ఏంటో
ఒకసారి మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో మొదటి భాగం నేను చదివాను కదా, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అంత మాత్రమే కాకుండా మలాకి 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా రాయబడింది, ఆయన మాట మరి అగ్నిలాగా ఈ రోజుల్లో మన జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒకసారి మనము చూద్దాం. 3వ అధ్యాయము మలాకి 2వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి పోలికను మనం అక్కడ చూడబోతున్నాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనం. అక్కడ ఇర్మియా గ్రంథంలో నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇక్కడ మలాకిలో కంసాలి అగ్ని వంటివాడు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు దేవుని వాక్యము కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి ఆయన ఒక బంగారాన్ని తయారు చేసేటప్పుడు ఒక ఆకారమును తయారు చేయటానికి బంగారమును అగ్నిలో కాల్చివేస్తాడు. కంసాలి అగ్ని వంటివాడు. ఆ బంగారం అనుకోవచ్చు, ఇంకెంతగా నన్ను కాలుస్తారు, ఇంకెంతగా నన్ను మీరు వంగదీయడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకోవచ్చేమో. అలా కాల్చితేనే కానీ, అలా కరగపోస్తేనే కానీ ఆ బంగారము సుందరమైనటువంటి ఆభరణముగా మార్చబడదు. మనము కూడా ప్రియులారా ఇంకా కాల్చబడుతూ ఉండాలి, ఇంకా కాల్చబడుతూ ఉండాలి, ఇంకా కాల్చబడుతూ ఉండాలి. ఆ మృదువుతనం వచ్చేంత వరకు, ఆ సరి అయినటువంటి అలంకారము, సరి అయినటువంటి ఆ జీవిత విధానం వచ్చేంత వరకు మనము కూడా కాల్చబడాలి. కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, ఇంకా చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెబుతూ ఉంటారు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చెబుతూ ఉంటారు అని కొన్ని సందర్భాల్లో విశ్వాసులు విసుక్కుంటూ ఉంటారు. వాక్యం అనే అగ్ని చేత మనము ఆ యొక్క పరికరము తయారయ్యేంత వరకు, ఆ సుందరమైనటువంటి ఆభరణము వస్తువు తయారయ్యేంత వరకు మనము కాల్చబడుతూనే ఉండాలి. ప్రియులారా, అగ్ని దహిస్తున్నప్పుడు ఆ అగ్ని యొక్క శక్తికి, అది ఆ యొక్క అగ్ని యొక్క ఆ వేడికి ఆ సెగ తగిలి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావేమో, ఓర్చుకోలేక పడిపోవడానికి ప్రయత్నిస్తున్నావేమో, తప్పిపోవడానికి ప్రయత్నిస్తున్నావేమో. సాధారణంగా మనము మంట దగ్గరికి, అగ్ని దగ్గరికి, నిప్పు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ వేడి తగలగానే దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. అది మనల్ని మనము సంరక్షించుకోవడానికి, తప్పులేదు. కానీ వాక్యం అనే నిప్పు మన జీవితాలను సరిచేస్తూ ఉంటే గమనించాలి, గ్రహించాలి, మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఆ వేడికి దూరంగా పారిపోయే ప్రయత్నము చేయకూడదు. ఆ వేడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ నేను చదువుతున్నాను మలాకి గ్రంథంలో ఉన్నటువంటి మాట, నా మాట మరి ఎలా ఉందంటే కంసాలి వాడి, చదవండి, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు విచ్చలవిడిగా బ్రతుకుతున్నామేమో, విచ్చలవిడిగా జీవిస్తున్నామేమో. ప్రియులారా, గమనించాలి, ఆయన కనిపించినప్పుడు, ఆయన దర్శనమిచ్చినప్పుడు ఎవరు ఓర్వగలరు చెప్పండి? ఎందుకంటే ఆయన కంసాలి వాని అగ్ని వంటివాడు. కంసాలి వాడి దగ్గర అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది, ఆభరణము తయారు చేస్తూనే ఉంటాడు ఆయన. ఆ సుందరమైనటువంటి ఆభరణం వచ్చేంత వరకు అగ్నితో పని చేస్తూనే ఉంటాడు. మన జీవితాలు కూడా సుందరంగా మార్చబడ్డానికి, మనము సుందరంగా అలంకారముగా, ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ఇదిగో నేను రెండవసారి లోకానికి రాబోతున్నాను, అయితే నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, వధువు సంగమ వలె సిద్ధపరచబడి ఉండాలి, సిద్ధపడిన వారిని నేను తీసుకుని వెళ్తానన్నాడు. 10 మంది కన్యకల విషయంలో 5 మంది సిద్ధపడ్డారు, వారు లోపలికి వెళ్ళారు. సిద్ధపడని వారు అక్కడే ఉన్నారు. సిద్ధపడాలి అంటే నీవు సిద్ధపరచబడడానికి ఈ అగ్ని చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ అగ్నిని నువ్వు ఓర్చుకుంటున్నావా? ఈ అగ్ని వేడికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నావా? ఇంకొన్ని సందర్భాల్లో విశ్వాసులు వాక్యం అనే అగ్ని వేడి తట్టుకోలేక, చాలా బాధాకరమైన విషయం, దేవుని మందిరానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేరు. కారణం ఏంటంటే, ఫలానా దైవజనుడు వాక్యము కావాలని ఇలా చెప్తున్నాడు, లేదా అది నన్ను గుచ్చుకుంటుంది, లేదా అది నాకు కొంచెం ఆయాసకరంగా ఉంది అనే ఉద్దేశంలో దేవుని మందిరానికి రావటానికి కూడా కొన్ని సందర్భాల్లో విశ్వాసులు ధైర్యము చేయట్లేదు. కానీ ప్రియులారా, గమనించాలి, వాక్యము అగ్ని ఉన్నది.
వాక్యము అగ్ని కాబట్టి అగ్ని మన జీవితంలో పని చేయాలి. అది మనల్ని కాల్చివేయాలి. మనలో ఉన్న చెడును కాల్చివేయాలి, మనలో ఉన్న మాలిన్యమును కాల్చివేయాలి, మనలో ఉన్న బలహీనతల్ని కాల్చివేయాలి. సుందరమైనటువంటి ఒక అలంకారమైనటువంటి ఒక చక్కటి ఆభరణముగా మనల్ని అది సిద్ధపరచాలి. కంసాలి చేతిలోని ఆ బంగారము ఏ విధంగా అయితే కాల్చబడి 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 సుందరంగా తయారవుతుందో, నా ఆధ్యాత్మిక జీవితము కూడా సుందరంగా మార్చబడాలి అంటే కాల్చబడాలి ప్రియులారా. ఇది గమనించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని వాక్యము సబ్బు వంటిది అని రాయబడింది. ఒకసారి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన చాకలివాని సబ్బు వంటివాడు అనేటటువంటి మాట మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనం. అంటే ఆ అగ్ని తర్వాత వచ్చినటువంటి పదమే చాకలివాని సబ్బు వంటివాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు చాకలివాని సబ్బు వంటివాడు. చాకలివాడు సబ్బు ఎక్కడ మురికి ఎక్కువగా ఉందో అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏ బట్టకైతే మురికి ఎక్కువ ఉందో ఆ బట్టకి ఎక్కువగా సబ్బు రుద్దే ప్రయత్నం చేస్తాడు. సబ్బు రుద్ది ఆ యొక్క మరకను తొలగించే ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యము సబ్బు వంటిది. చాలా సున్నితంగా నీ ఒంటికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ యొక్క రక్షణ పోకుండానట్లుగా, నీ జీవితానికి, నీ యొక్క ఆత్మీయ స్థితికి, నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యమును కడిగి వేయటానికై ఈ వాక్యము సబ్బు వలె పనిచేస్తుంది. గ్రహించాలి. శ్రద్ధగా ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. వాక్యం అనే సబ్బుతో నా పాపాలు కడుక్కోకపోయినట్లయితే మనము చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాము. మన ఆధ్యాత్మిక జీవితము మెరుగు చేయబడదు, అది పరిశుద్ధంగా ఉంచబడదు. యేసు ప్రభువారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి అలా మనము కిందికి వెళ్ళిపోతే అక్కడ ఆయన అంటాడు, తన ఎదుట నిలబెట్టుకోవడానికై మనలందరినీ కూడా ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయించాడు అనే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో మనము చదవగలుగుతాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఆ మాటలో రాయబడింది. అక్కడ చూడండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికై ఏం చేస్తున్నాడని, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు చాకలివాని సబ్బు వంటి వాడు. పోలికలు చూడండి ఎలా ఉన్నాయో. అక్కడేమో ఖడ్గమని విన్నాము, ఆ తర్వాత సుత్తి అని విన్నాము, ఆ తర్వాత మరి దేవుని యొక్క వాక్యంలో అగ్ని అని విన్నాము, ఇప్పుడేమో మరి సబ్బు అని వింటున్నాం ప్రియులారా. ఎన్ని పోలికలు ఉన్నాయి చూడండి. ఇక్కడ సబ్బు సున్నితంగా మన ఒంటికి ఉన్నటువంటి మురికిని, దుర్వాసనను తొలగించేస్తుంది. వాక్యమునబడిన ఈ సబ్బు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ సబ్బు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. క్రీస్తు ప్రభువారు మనలందరినీ ప్రేమించి, సంఘముగా నిన్ను నన్ను ప్రేమించి మన కొరకై తనను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన ఆ రక్తము ద్వారా నీ పాపాలు నా పాపాలు కడిగి వేస్తున్నాడు ఆయన. ప్రియులారా, కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, అంటే మన జీవితానికి కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మరి ఇంకేదైనాను ఉండకుండా ఉండటానికై తన ఎదుట ఎలా పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలబెట్టుకోవడానికై నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు నాకు వాక్యమనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు ఆయన. చూడండి, ఈ వాక్యం యొక్క పోలికలు ఎలా ఉన్నాయి, మనకి ఎలా కనబడుతున్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట మనల్ని రక్షణ వైపుగా నడిపిస్తుంది. దేవుని మాట మనల్ని బలపరుస్తుంది. దేవుని మాట మంచేందో చెడేందో మనకు తెలియపరుస్తుంది.
దేవుని మాట మనల్ని పరమరాజ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఆ మాటను మనము వినగలుగుతున్నామా అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రియులారా, మొదటి భాగంలో మనము చూస్తున్నాం, ఆయన ఖడ్గము వలె ఉన్నాడు, ఆయన సుత్తె వలె ఉన్నాడు, ఆయన అగ్ని వలె ఉన్నాడు, ఆయన సబ్బు వలె ఉన్నాడు. ఈ 4 పోలికల్లో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, శ్రద్ధగా ధ్యానించినట్లయితే, ప్రియులారా, ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా మన యొక్క జీవితంలో వాక్యము పని చేయబడగలగాలి. వాక్యానికి మనము లోబడాలి, వాక్యానికి మనము విధేయత చూపించాలి, వాక్యాన్ని మనము అంగీకరించాలి. అది ఖడ్గములాగా పనిచేస్తున్నప్పుడు, మన హృదయంలో దూరుతున్నప్పుడు, అది దూరి మన హృదయ ఆలోచనలను పరిశీలించి మనల్ని పవిత్రపరిచేదిగా ఉండాలి. ఇక్కడ ఈ మాటలో అయితే సబ్బు అనబడినటువంటి మాట ప్రతి క్రైస్తవుడు వాక్యము చేత ఉదక స్నానము చేయబడగలిగిన వాడై ఉండాలి. ఉదక స్నానము చేయబడాలి. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉంచటానికై, పవిత్రంగా ఉంచటానికై ఆయన స్నానము చేయిస్తూ ఉన్నాడు. మనందరము ప్రతిరోజు శుభ్రంగా స్నానము చేసుకుంటున్నాం. బాహ్యంగా ఫిజికల్గా మనము చాలా అందంగా, సుందరంగా, శుభ్రంగా కనబడడానికి ఇది ఉపయోగపడుతుందేమో, కానీ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, అంతరంగంగా ప్రియులారా, నువ్వు వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. నీ హృదయము ఎలా ఆలోచిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసినటువంటి దినాల్లో ఆయన చెప్పాడు, నీ హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నీ చూపు ఎలా ఉన్నది. శరీర సంబంధంగా శరీరముతో పాపము చేయక్కర్లేదు. నువ్వు ఆలోచనలతో, చూపుతో, ఆత్మతో పాపము చేస్తే అది ఘోరమైనది, అది కూడా పాపమే అంటున్నాడు. అలాంటి ఆలోచనలు కట్టబడాలి అంటే, అది పరిశుద్ధపరచబడాలి అంటే వాక్యం అనే సబ్బు నీకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రియులారా, వాక్యం అనే సబ్బు చేత నీ పాపాలు కడుక్కోవాలి. ప్రియులారా, ఒక విషయాన్ని మనము శ్రద్ధగా ఆలోచించుదాం. ప్రతిసారి మనము దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, ప్రభువా నేను నీ మందిరానికి వస్తున్నాను, వాక్యము చేత నన్ను పరిశుభ్రపరచు, పరిశుద్ధతలోకి నడిపించు, నీ యొక్క సంఘములోకి నేను వెళ్తున్నాను ప్రభువా, నా పాపాలన్నీ కడిగివేయు, ఇదిగో నేను నీ ఎదుట పరిశుద్ధమైన వాడిగా నిలబడాలి, నిర్దోషమైన వాడిగా నిలబడాలి, కలంకము లేని వాడిగా నిలబడాలి, మరి అట్టిది మరి ఏదైనాను ముడత అయినను లేనివాడిగా నేను నిలబడాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి వచ్చి దేవుడు ఏం మాట్లాడని ఉన్నాడో అని నువ్వు ఎదురు చూడాలి, ఆశతో ఉండాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆయన మాట నువ్వు వినగలగాలి. వినడం మాత్రమే కాదు, విని గైకొను వారు ధన్యులు అని రాయబడింది కదా. వినాలి, విని ఆ వాక్యం ప్రకారంగా నడుచుకునే ప్రయత్నము నీవు నేను చేయాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన సంగమా, అందుకనే దేవుని మాట అనే ఈ శీర్షిక ద్వారా మనల్ని ఆయన రక్షణలోనికి, రక్షణానందంలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, ఆత్మీయ స్థితిలో బలపరచడానికై ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికై ప్రయత్నము చేస్తున్నాడు. ఆయన దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. అతి ప్రాముఖ్యమైనటువంటి మాట నీవు నేను మనమందరము కూడా వినగలగాలి. ప్రియరా, ఆ మాటకు లోబడగలగాలి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ పోలికలు మనం అధ్యయనము చేసి ఇంకా బలపరచబడినట్లుగా దేవుడు తన కృపను, శక్తిని మనందరికీ దయచేయనుగాక. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇంక కొన్ని పోలికలు నేర్చుకొని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు దేవా, ఈ కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వినిన వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వాక్యము సుత్తి వంటిది, ఖడ్గము వంటిది, అగ్ని వంటిది, సబ్బు వంటిది. అలాగ మా జీవితంలో పని చేయనట్లు మీ కృప చూపించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి సకల ఆశీర్వాదమును, సర్వ సమృద్ధిని దయచేయమని, ఈ కార్యక్రమం ప్రభువా ఎందరికో దీవెనకరంగా ఉండటానికి మీరు సహాయము చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.